గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అనేది మొసలి నుండి సహాయం కోసం విష్ణువును ప్రార్థించే గజేంద్ర అనే ఏనుగు గురించి ఒక హిందూ పురాణం. ఈ కథ భాగవత పురాణం, పవిత్ర హిందూ గ్రంథంలో చెప్పబడింది. క్లుప్తంగా చెప్పాలంటే గజేంద్రుడు, అతని ఏనుగు మందకు రాజు మరియు త్రికూట పర్వతం మీద నివసించేవాడు. గజేంద్రుడు విష్ణువును ప్రార్థించుటకు తామర పువ్వులు కోయడానికి ఒక సరస్సు వద్దకు వెళ్ళాడు. ఒక మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. గజేంద్రుడు విష్ణువుకి నైవేద్యంగా తామర పువ్వును పైకి లేపి అతని సహాయం కోసం పిలిచాడు. విష్ణువు స్పందించి మొసలి తలను వేరు చేసి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఈ కథ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరియు దైవానికి లొంగిపోవడాన్ని సూచిస్తుంది. గజేంద్ర మోక్షాన్ని పఠించడం వల్ల అడ్డంకులు మరియు సమస్యలు తొలగిపోతాయి మరియు స్వీయ సాక్షాత్కారానికి దారితీస్తుందని నమ్ముతారు. గజేంద్ర మోక్షాన్ని పఠించడం లేదా వినడం వల్ల అప్పులు మరియు ఇతర కష్టాలు తీరుతాయని నమ్మకం. ఇక పూర్తి కథలోకైతే వెళ్ళిపోదాం. గజేంద్ర మోక్షం పూర్వకథ. శ్రీరాముడు ధర్మమే పురుషరూపము దాల్చిన శ్రీమన్నారాయణుని దివ్యావతారము. ఆ రామచంద్ర ప్రభువు కరుణతో గజేంద్ర మోక్షం అనబడు ఈ భాగవత కథ బమ్మెర పోతనామాత్యుని దివ్య ప్రసాదము. సూత మహర్షి సౌనకాది మునులకు భాగవతం వినిపించారు. ఈ భాగవత గాథ మానవుని దిగజారుడుతనం కలి ప్రభావమే అని సూచించింది. ధర్మరాజంతటి ధర్మమూర్తికి మనువుడై అభిమన్యుడు వంటి సూరుని కుమారుడై తల్లి గర్భంలోనే అశ్వత్థామచే బ్రహ్మశిరోనామకాస్త్రంతో చంపబడి శ్రీమన్నారాయణుడైన కృష్ణునిచే మృత్యుముఖం నుంచి బయటపడి పుట్టి పెరిగి తన పాలనలో ధర్మప్రభు వనిపించుకున్న పరీక్షిన్మహారాజుకు కలిపురుషుడి ప్రభావం సోకింది. మురులను దైవ సమానంగా చూసే అతను వేటకెళ్ళి దాహం వల్ల తప్పించి ఒక మునిని దాహం అడిగి సమాధానం రాక ఒక చచ్చిన పామును ఆయన మెడలో వేసి కోపంతో వెడలిపోయాడు. ఆ ముని కొడుకు తండ్రి అవమానం తనదని భావించి ఆ పని చేసిన అధముడు 7వ రోజున పాము కాటుతో మరణించుగాక అని శపిస్తాడు. విషయం తెలిసి తండ్రి మందలించి ధర్మమూర్తి అయిన రాజుకి సంగతి చెప్పాడు. చేతులు కాలాక ఆకులు పట్టి లాభమేమి? అయినా రాజుకు పాప నివృత్తి జరిగి మరణానంతరం సద్గతులు కలగాలని భాగవతం వినమని బోధిస్తాడు ఆ ముని. భాగవతం చెప్పగల సమర్థుడు వ్యాసమహర్షి పుత్రుడైన శ్రీ సుఖమహర్షి అని తలచి సుకుని ప్రార్థించి అర్థించమంటాడు నారదుడు. ఆ విధంగా సుఖమహర్షి పరీక్షిత్తునకు భాగవతం వినిపించి శాపానంతరం మోక్షం ప్రాప్తించ చేశాడు. ఆ క్రమంలో గజేంద్ర మోక్షం అనే ఈ దివ్యగాథ వెలుగులోకి వచ్చింది. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు: ఓ రాజా, 4వ మనువు పేరు తామసుడు. ఆయన 3వ మనువైన ఉత్తముని తమ్ముడు. ఉత్తముని సుతులు కేతువు, పృథువు, నరుడు మొదలైన వారు 10 మంది కలరు. భూమిని పంచుకొని వారు ధర్మపాలన చేశారు. వారి వంశములోని హరిమేదుడను మహారాజు భార్య హరిణి. వారి పూర్వపుణ్యవశమున శ్రీమన్నారాయణుడు విష్ణువై పుత్రునిగా అవతరించెను. ఆ విష్ణువు లోకముల పాలనము చేయుచు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుచుండెను. పరమ దయాళువైన ఆ శ్రీహరి కొలనులో మొసలికి చిక్కి ప్రాణభీతితో తనను పాహి పాహి అని వేడుకొనిన గజేంద్రుని సంరక్షించుటకు తన చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండించాడు. అట్లా రక్షించబడిన ఆ గజేంద్రుడు మోక్షం పొందాడు. అప్పుడు పరీక్షిత్తు: మునిశ్రేష్ఠ, నీట నుండు మొసలికి కారడువుల తిరిగడి గజేంద్రునకు వైరమెట్లు కలిగెను? ఆ గజేంద్రుని బాధ విష్ణువెట్లు తీర్చెను? నాకు దయచేసి వినిపించండి. నా శ్రవణేంద్రియములకు ఆనందం చేకూర్చండి. శ్రద్ధగా వింటాను. భగవన్నామ సంకీర్తనలు పుణ్యప్రదములని కదా జ్ఞానులు మిక్కిలి మక్కువతో విష్ణు కథలు వింటారు అన్నాడు. అప్పుడు సుఖమహర్షి: ఓ మహారాజా, క్షీరసాగరమున త్రికూటమును గొప్ప పర్వతము కలదు. దాని వెడల్పు 10,000 యోజనములు, అంటే 80,000 మైళ్ళు. ఎత్తు కూడా అంతే. దానికి 3 శిఖరాలున్నాయి. అవి బంగారు, వెండి, ఇనుములవై ఉన్నాయి. వాటిలో అనేకములైన దివ్య మణులున్నాయి. అవి దిక్కులను భూమ్యాకాశములను వెలిగించినట్లుంటాయి. అనేకములైన చెట్లు
పాదులు తీగలు అల్లుకున్న వనాలు వాటిలో ఉంటాయి. గొప్ప ధ్వనితో సెలయేళ్లు పారుతుంటాయి. దేవతలు ఆ పర్వతాలపైకి తమ విమానాలతో విహారానికి వస్తారు. ఆ కొండచర్యలలో కిన్నెర దంపతులు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ఆ పర్వతములలో అనేకమైన వృక్షములు ఋతుభేదంబు లేక సదా వసంత ఋతువునందువలే వివిధ జాతులకు చెందిన మొలకలతో, చిగుళ్లతో, పుష్పములతో, కాయలతో, పండ్లతో శోభించుచుండును. రత్నములు విశేషముగా గల ఇసుక మిక్కుటముగానున్న ఇసుక తిన్నెలు గల నదుల తీరములందలి వింతైన పగడపు తీగల గల ఉద్యానవనంబులందు విహరించు చిలుకల వంటి పక్షులు తమ దృఢమైన ముక్కు పుటములతో పొడుచుచు చేత చెట్టు కొమ్మ సందుల నుండి మ్రోగిన పండ్ల నుండి కారు రసముతో ఆ ప్రదేశము నిండియుండెను. అనేకములైన తామర కొలనులోని తామర తూండ్లను ఆహారముగా భుజించి తమ ప్రియులతో విహరించేడి హంసలు మున్నగు పక్షులు శ్రావ్యముగా కూయుచుండగా బోంతరాలములు దద్దరిల్లుచుండును. ఆ పర్వతములందు సిద్ధులను దేవజాతి తిరుగుడుచుండును. ఆ దేవతలాలపించు సంగీతము మధురముగా నుండును. అచట నుండు సింహశార్దూలములు పోరులో యమకింకరులైనను నోడించగలవు. అటువంటి పర్వతమున బోయలు, బోయతలు, సింహశార్దూలముల వంటి మృగములు కూడా నివసిస్తుంటాయి. ఆ అరణ్యంలో ఎల్లప్పుడూ భీతిని గరిగించునట్లు దిగ్గజములను కూడా గెలువగలిగిన బలమున్న అడవి ఏనుగుల గుంపు పర్వత గుహాలలో తిరిగి తిరిగి దప్పిక కలిగి నీటిపై నుండి వచ్చు తుడిగాలిని గమనించి అచటనున్న కొలనులో విహరించవలనని నిశ్చయించిన వయ్యెను. ఆ ఏనుగుల గుహల నుండి బయటకు వెడులుట సూర్యునికి వెరచిన అంధకారము గుహలలో దాగి అతడు కృంగిన పిదప విజృంభించి బయలుదేరునట్లున్నది. రాజనీతి ప్రకారము రాజులు తమ శత్రువుల కన్నా తాము దుర్బలులమ్మని భావించినచో అజ్ఞాతమున దాగియుండి తమ శత్రువుల బలం తగ్గినంతనే విజృంభించి దండెత్తి శత్రు నిర్మూలనం చేస్తుంటారు. అట్లే శత్రురాజు దినకరుడు కృంగగానే గజాయుధము చీకటి వలె విజృంభించి చెలరేగినది. అతి యౌవన గర్వంతో విర్రవీగుతున్న కరియూదము పర్వతముల ఎదురైనను ఢీకొని ద్రోచుకొని తోసుకొని పోవును. సింహములెదురైనను ఎదిరించి పోరాడగలవు. ఆ ఏనుగులు పిడుగులు పడినను బెదరవు. అవి ఎటువంటివనగా సకల మృగంబులను వెరపించు ఆ భద్రగజములు సంచరించుట చూసిన బెబ్బులులు బెదురుచున్నవై పొదలలో నక్కుచున్నవి. భీకరమైన ఎలుగుబంట్లు బెదిరి గుహలలో దాగినవి. పందులు తమ తమ కలుగులలో దూరినవి. జింకలు బిక్కచచ్చి దిక్కులందు పారిపోయినవి. చమర మృగంబులు ఎటూ పారిపోవు సమయము ధైర్యము లేక తమ తోకలను ఎత్తిపట్టుకుని వినయముగా వింజామరల విసురుచున్నవి. ఏనుగులు మదించియున్నప్పుడు వాని గండంబుల అంటే చెక్కిళ్ళు నుండి మదజలము స్రవించుచుంచు ఆ మదజలము మనోహరమైన వాసన కలిగియుండును. ఈ వనములోని మత్తెబముల మదజలంబాగ్రాణించిన తుమ్మెదలు కోర వయసులో నుండుట చేత చెలరేగి జుంకారముల సేయుచూ మూగుచున్నవి. తన ప్రియురాలైన ఆడతుమ్మెద సిగ్గు విడిచి తన ఎదుటనే ఆ మదజల మాగ్రణించుట చూసి ఒక మొగతుమ్మెద ఓర్వలేక ఈ సుగంధము నా ప్రియురాలైన ఈ తుమ్మెదకు నేనే ఇతర తుమ్మెదలు వారి వారి ప్రియురాళ్ళకిచ్చు దానికంటే అధికంబుగనిచ్చి నా ప్రియురాలికి ఆనందము చేసి దాని వలపులను సంపూర్తిగా అనుభవింతునని విజృంభించుచున్నవి. ఆహా, ఎంత మాయా సంసారము! ఈ కామవాంఛ చేతనే జీవులు తమ సుఖము తమ వారి సుఖము కొరకే తనువున్నంత వరకు తనివి తీరక తపన చెంది తమినెరుంగక తహతహలాడుచున్నారు. ఆడుతుమ్మెదలు తమ ప్రియులు తెచ్చిన మదోదకపు తావి నాగ్రాణించి మిక్కిలి ఆనందపరవశులై బినువాశ్చర్యపడునట్లు నానా విధములుగా జుంకారగానంబులు చేయుచున్నవి. ఏనుగు గున్నలు ఫలవృక్షంబులను ఒరిసి కొనుచు చిగుళ్ల గుబురులను వేగముగా కబళించుచు తమ కంటబడిన
అడవి దున్నలను జింకలను పులులను బెదిరించి గదమాయించుచు నీటి గుంటలలో దిగి నీరంతా కెలికి బురదమయం చేసి పాడు చేస్తూ కొండ శిఖరములను గొబ్బిళ్ళు ఆడుచున్నట్లు దంతములతో పొడిచి పెల్లగించి దవ్వునకు విసిరి వేసి మట్టి రేపుచు ఎగజిమ్ముచు యథేచ్ఛగా తిరుగుచుండివి. ఆ ఏనుగుల గుంపు తమ తొండములతో కొట్టుచు చెక్కిళ్లతో నొరియుచు కుంభస్థలములతో పొడుచుచు పర్వతములను తలకిందులుగా చేయుచు దిక్కులను బలహీనపరచుచు ముల్లోకవాసులను భ్రాంతులను చేసినవి. ఈ విధంగా లెక్కలేకుండా సంచరించుచున్న ఆ ఏనుగుల గుంపులోని గజేంద్రుడు మిక్కిలి బలగర్వితుడై తన ప్రియురాండ్రైన ఆడ ఏనుగులతో ఆ కూటమి నుండి విడివడి దారి తప్పినదాయను. కానీ ఆడ ఏనుగులపై గల ఆశ దానికి రాబోవు ఆపదను గ్రహింపలేక దానిగా చేసెను. ఆ గజేంద్రుడు తన ముందు వెనుక ఇరుపక్కలా గల ఏనుగులను గమనించుచు దారి తప్పి ఏమీయూ తోచక దైవవశంబున తన ప్రియురాండ్రైన ఆడ ఏనుగులతో తాను మరొక దారి పట్టిపోయెను. మదోన్మతుడైన ఆ గజేంద్రుడు తన ప్రియురాండ్రతో కూడి సంచరిస్తూ వారిపై గల అమిత మోహముచే వాటికి పచ్చిక పడియళ్లలో గల లేత పచ్చిక తన తొండముతో అందిస్తూ చిగుళ్లతో నిండిన రెమ్మలను తొండములతో విరిచి పక్షపాతము లేక తన ప్రియురాండ్రకు సమంగా అందిస్తూ వనమందు తిరుగుట చేత తడిసిన తన ప్రియురాండ్ర చెమటను పెద్దవైన చెవులతో విసురుచు తన కాంతల అందమైన మెడలను నిమురుచు వాటిపై తనకు గల మోహము నెరింగిచుచు తన తొండమును పైకెత్తి నీళ్లు జిమ్మెను. తన చెలియల ఋతుకాలం కనిపెట్టి వాటి మోహావేశానుగుణంగా నడుచుటలో గజరాజు నేర్పరి. తన యువతులను ఉత్సాహపరుచుచు అతను వారితో విహరించుచు తన అలసట తీర్చుకొనుచుండెను. ఇక ఆ గజేంద్రుని దేహ సౌష్ఠమును గజభామినుల అందములతో పోల్చిన సారూప్యమే లేదు. ఆ గజేంద్రుని కుంభస్థలి యొక్క గబ్బితనమును ఆ భామలే తమ స్తన సంపదతో సరిపోల్చుకొని సిగ్గుపడునట్లుండెను. ఆ గజకాంతులు తమ స్తనములు కప్పుకొనుటకు పైట చెంగులేనందువలన తమ నడకల వేగం తగ్గించి తమ తమ కుంభస్థలములు అడ్డు వచ్చి కనిపించకుండు ఎట్లు చేసుకొనుచున్నవి. వాటి నడక చూచిన కొత్తగా కాలియందెలు దాల్చిన చిన్నదాని నడకకు పోల్చదగినట్లున్నది. అయినను తమ తొండముల కాంతి గజేంద్రుని తొండపు కాంతితో సరిపోల్చలేనందువలనను స్త్రీల తొడల కాంతి మిక్కుట మగుటకు వడ్డానము ధరించిరో అన్నట్లుండియు దంతముల కాంతి సరిపోలుటకు తమ చిరునవ్వు చంద్రకాంతిని జతపరచునట్లుండి దంతముల కాంతులు సరిపోల్చుకోదగినట్లున్నవి. ఈ పృథ్వీమండలమును అష్టదిగ్గజములు మోయుచుండును. వాటి భార్యలు అంజనా మున్నగు దిగ్గజాంగనలు. ఈ గజేంద్రుని టీవీ సౌందర్యము ఆ దిగ్గజాంగనలను సైతము భ్రమింపజేయునేమో అన్నట్లుండెను. ఆ గజేంద్రుడు తన కాంతలతో అడవి తర్వాత ఇంకొక అడవిని దాటుచు చాలా దూరం పోయి అమితమైన దాహముచే పీడితుడై నీరుండు మడుగులను వెతుకుచు తన ప్రియురాండ్రతో చాలా దూరం పోయెను. అచ్చట అప్పుడే పూచిన తామర పూలతో కూడియున్నది అగు ఆ పూలపై తిరుగు భ్రమరములచే శోభిల్లు నదియు మొసళ్ళు మొదలగు జలజంతువులతో కూడినదయ్యు లోపలికి దిగుటకు దుస్సాధ్యం బైనదియు. నాలుగు వైపులా దట్టమైన మర్రి మామిడి మొదలగు వృక్షములతో కూడినది. హంస సారస కారండవ మొదలగు పక్షులకు నివాసమగు నది అయిన కొలను చూసి ఆ గజేంద్రుడు సంతసించెను. ఆ అరణ్యమునందు జనసంచారం లేనందువల్ల స్వచ్ఛమైన నీరు గల ఒక తామర కొలను చూసి గజేంద్రుడు అందు జలకమాడవలనని కోర్కెను మిక్కుటముగా పొందెను. ఆ తామర కొలనులోని తామర పూల వాసనతో కూడిన శైత్య సౌరభ్య మాంద్యములను 3 గుణములు గల గాలి వీచుచుండగా తమ దేహముల బడలిక తీరుట చేతను ఆ కొలనులోని తామర తూండ్లను తిని మనోహరముగా కూయుచున్న రాజహంసల రవములు తమ వీణులకు ఇంపు కలుగు చేతర ఆ పద్మములు తమ నాసికలకు కమ్మ నివాసన నందించుట చేతన తేట నీటి అలల తుంపరలు నోటికి రుచిగా అనిపించుట చేత ఆ కొలను సౌందర్యము ముల్లోకములోనూ అరుదైనదిగా దోచుటచే తను ఎంతకు తనివి తీరకుండుట చేతను ఆ మదపుటేనుగుల గుంపు
తమ పంచేంద్రియములకు కావలసిన శబ్ద స్పర్శ రూప రస గంధ గుణములై ఈ ఐదింటిని ఆ కొలనియందే బడయుట చేత ఆ కొలను విడిచిపోవుటకు మనసు రాక ఆ కొలనును విడవలేకుండెను. ఆ ఏనుగుల నీటిని తమ తొండములతో పీల్చుకొనుచు పైకెత్తి వాటిని తమ ముఖమునందలి చెక్కిళ్లపై చల్లుకొనుచు తలలు పైకెత్తి గలగల ధ్వని కలిగినట్లు చేయుచు కడుపు నిండా నీరు త్రాగినవై యుండిన తదనంతరంబున ఆ ఏనుగులు ఆ కొలనులో చెలరేగి జలకములాడుచుండెను. ఆ గజేంద్రునికున్న అపరిమితమైన బలము చేత తొండముతో నిండుగా నీటిని పీల్చగానే కొలనులోని చిరుచేపలు ఎండ్రకాయలు నీటితో పాటు తొండమున దూరి బీతిల్లి ఆపదనున్నవారు తమ జాతి వారిలో ఉన్నతులను ఆశ్రయించి రక్షణ పొందుటకు యత్నించున్నట్లు సిన్సుమార చక్రమునందు గల మీన కర్కాటక రాశులను తలుచుకొని ప్రార్థించుచు ఆశ్రయించెను. అది చూసి దేవతలు కూడా నివ్వెరపోయిరి. ఇక ఆ గజేంద్రుడు సంతోషముతో తొండమున పూరించిన నీటిని అమిత వేగమున ఆకాశం వరకు ఎగజిమ్ముచు అతిశయించుచుండెను. ఈ విధముగా ఆ గజేంద్రుడు అడ్డు లేకుండా విహరించుచుండెను. ఇక ఆ జలక్రీడలో పైకి ఎగజిమ్మిన నీటి నుండి అతని ముఖముపై పడిన తుంపరలతో ఎత్తైన ఆ నల్లని గజరాజు ఎట్లా ఉన్నాడంటే నల్లని కాటుక కొండయ్య అన్నట్లున్నాడు. తమ తొండముతో తామరపూల రేకులను విడదీసి ఆ గజేంద్రునిపై ఆడయేనుగులు వేయుట చేత 1000 కన్నులున్న దేవేంద్రుడా ఏమి ఇతగాడా అన్నట్లున్నాడు. ఆ తామరపూల పుప్పొడిని కూడా చల్లుట చేత అది బంగారు రంగులో మెరియుచు పసిడి కొండ అయిన మేరుపర్వతమా ఏమి అన్నట్లున్నాడు. తెల్లని తామరపూ తూడలు దేహమంతా కప్పగా తెల్లని నాగులను దాల్చిన పరమేశ్వరుని వలే ఉన్నాడు. ఆ నల్లని ఏనుగుపై వేసిన ఆ తెల్లని తామరతూడులు కారు మేఘమందలి విద్యుల్లతల వలె వెలిగిపోతున్నాయి. ఈ విధంగా వారి జలక్రీడ అద్భుతంగా ఉన్నది. ఈ విధముగా ఆ సరోవరము ఆ గజేంద్రునిచే కల్లోలపరచబడి కామశాస్త్ర పారంగతుడైన తన విటుని గాఢాలింగనాది చేష్టలచే శరీరాలంకారమెల్లా చెదరిన స్వైరిని వలె విరబూసుకొనిన నల్లని తుమ్మెదల గుంపు వంటి వెంట్రుకలు కలదానిలా పీల్చుకొనిన తామర పువ్వు వంటి ముఖము కలదానిలా స్థానభ్రంశమందిన చక్రవాక పక్షులను పోలిన స్తనయుగళంబు కలదిగా శ్రమనొందిన ఇసుక తెన్నెల వంటి పిరుదులు కలదిగా ఆడయేనుగులను వర్ణించుట ఉత్ప్రేక్షాలంకార చమత్కృతి. స్త్రీని ఏనుగుతో పోల్చు పురాతన కవుల సంప్రదాయము. గజగమనులు కుంభస్థలిని పోలిన స్తవద్వయం అనాది కవుల సంప్రదాయం. ఆ కొలనులో గజేంద్రుడట్లు స్వైరవిహారము చేస్తుండగా ఆ కొలనులో నివసించుచున్న ఒక మకరేంద్రుడు వెరచి నీటిపైకి వచ్చడి వేగమునకు కొలనులో బుగబుగమనడి గొప్ప ధ్వనితో బుడగలు వస్తుండగా వెరపు కలిగించు పూత్కారపు ధ్వని చేయుచు దానికి మిగిలిన మొసళ్ళు ఎండ్రుకలు బెదురుచుండగా తన బలమైన తోకను విసురుట చేత అణర్చలేని గొప్ప ధ్వనితో గాలి వీచగా దాని వలన నీటిలో సుడులు ఏర్పడగా దాని వలన గొప్ప అలలు వ్యాపించి సరస్సు ఒడ్డు కోయబడి అచ్చటనున్న చెట్లు కూకటి వ్రేళ్లతో కూలిపోగా కొలనులో నుండి పైకి వచ్చి తత్తరపాటును వెరుపును పొంది తన ఊపిరి బిగబట్టి ఆ గజేంద్రుని చెంత చేరి రాహువు సూర్యుణ్ణి కబలించుటకై బట్టినట్లు ఆ గజేంద్రుని కాలిని ఒడిసిపట్టెను. ఆ మొసలి రేడుకు తన కాలు చిక్కినదని గ్రహించిన గజేంద్రుడు తన బలమైన తొండమునెత్తి శక్తి కొలది మొసలిని గట్టిగా కొట్టదలచెను. ఆ దెబ్బకు మకరం చచ్చిన దాని వలె నీటి అడుగునకు జారిపోయి చటుక్కున పైకి వచ్చి ఆ గజేంద్రుని 2 కాళ్లను గట్టిగా తన నోటితో పట్టుకొనెను. అట్లు మకర విభుడు తన ముందు కాళ్లను రెంటినీ పట్టుకొనుచు వెరువక ఆ కరీంద్రుడు తన దంతంబులతో ఆ మొసలి చర్మంబుపై బుడిపెలు ఊడిపోవునేమో అన్నంత బలమున ఆ మొసలి వీపుపై గుచ్చెను. ఆ కుమ్మునకు మొసలి పట్టు విడిచి వేగముగా గజము వెనుకకు పోయి దాని తోకను తన నోటితో పట్టి కొరికి బాధించెను. అందు చిక్కినంతనే మొసలి ఏనుగు కాళ్లను పట్టుకుని కొలనులోకి ఈడ్చుకొనిపోయాను. బలశాలి అయిన ఏనుగు మొసలిని కొలను బయటకు ఈడ్చి తొక్కుటకు ప్రయత్నించెను. కొలనులోని మొసళ్ళన్నీయూ తమ మొసలి గెలవగలదని ఆశపడుచుండగా కొలను వెలుపలున్న గజములన్నీయూ
తమ నాదుడు గెలుచునని ఆశతో నుండెను. ఇట్లు ఆ ఏనుగు మొసలి రెండును క్రమక్రమముగా భరింపరాని బాధ కలిగినప్పటికీ తీవ్రముగా పోరాడుచు భీతిని కలిగించుచు గెలవడానికి ప్రయత్నించిరి. తామర కొలనును కలత పెట్టుచు సింహముతో మరొక సింహము, కొండతో మరియొక కొండ ఢీకొనుచున్నట్లుగా పోరాడుచు వెనుదిరుకొక పెనుగులాడుచు నీళ్లల్లో జరుగునట్టి జగడములో ఈ వైపుకు ఆ వైపుకు లాగుకొనుచు తోట్రుపాటు నొందక బుడబుడమను ధ్వనులతో బుగుల్ బుగుల్ అను విచిత్రమైన చప్పుళ్లతోనూ నొరగలు రప్పించుచు నోటి రంధ్రములతో బట్టిన నీటిని ఆ కరీంద్రుడు ఆకాశమునకు వెదజిమ్ముతూ మిక్కిలి వాడి అయిన దంతంబులతో బల్లెముల వలె పొడుచుచు మొసలి యొక్క చిన్న చిన్న తునకలైపోతున్న ఎముకలు తల పుర్రె పగిలి తలపై రక్తము స్రవించుచున్నట్లుగా ఈడ్చుకొనుచుండెను. కానీ ముసలి తన పట్టును వదలలేకుండెను. వాటి మధ్య పోరు వలన చిన్న చిన్న జంతువులైన తాబేళ్లు, ఎండ్రకాయలు, కప్పలు, ఒక రకమైన చేపలు మొదలైన వాటి ప్రాణములు క్షోభిల్లుచుండెను. తామర పువ్వులను చిందరవందర చేయుచు నీటిపాచి యొక్కయు, నత్తగుల్లల యొక్కయు, చిరుకప్పల యొక్కయు గుంపులను తమ ఒండురుల దెబ్బల మధ్య నలిగినను లెక్క చేయక నా జయమే నిశ్చయము అనే మొండి పట్టుదలతో రాత్రింపగళ్ళు ఒకదానిని ఇంకొకటి అనుసరించుచు చెలరేగి చిరకాలము పోరాడినవి. నిద్రాహారంబులను మానివేసినవి. సాటిలేని మగతనంతో పోరు సల్పినవి. పోరులో గజేంద్రునిది పైచెయ్యి అయినందున ముసలికి రాబోవు దుస్థితికి భయమందిన భూలోకంలోని మకర, మీన, కర్కాటకములన్నీయు మిత్రుని లయంబులను చేరినవో అనునట్లుండెను. ఆ మకరము కరీంద్రుని మాటిమాటికి నీటిలోకి లాగుటకు ప్రయత్నించగా ఓర్వలేనిదై గజేంద్రము ఆ మకరమును ఓడించుటకు దంబములాడుచు భయంకరముగా వజ్రాయుధముతో సమానమైన తన దంతములతో ఆ మకరి రొమ్ము చీలునట్లు ఎగురుగొట్టి పడేసి తొండముతో కొట్టుచుండెను. ఈ విధంగా కరి మకరముల ద్వంద్వ యుద్ధము జరుగుచున్నప్పుడు ఏనుగు మొసలి ఘోరముగా పోరుట చూసి తమ ప్రియుని వదిలివేచిపోవుట ఆ ఆడ ఏనుగులకు చేతగాక గజేంద్రుని దురవస్థను చూసి పరితపించినవి. ఎక్కడనైనా తమ నాదుని వీడి తమ దారిని తాము పోయే ఆడవారిని చూడగలరా? అంతటి మొసలికి నీళ్లే స్థావరమైనందున దాని బలము రాను రాను హెచ్చుచుండెను. ఉత్సాహము పెరుగుచుండెను. కరికి నానాటికి బలము క్షీణించుచుండెను. ముసలితో పోరాడుట కాక నానాటికి కృష్ణపక్ష చంద్రుని వలె క్షీణించుచుండెను. అంతటనా ముసలి కరి కుంభస్థలముపై ఎగురు సింగంబు వలె దుమికి హూంకారముతో గజేంద్రుని పాదములను పట్టుకుని నీటి లోపలికి లాగుచూ మెడమీద వీపు మీద కొట్టుచు అలక్ష్యముతో ఆ కరిరాజుపై ఎగురుచూ ఏనుగును నీళ్లల్లో ముంచుచూ తానును మునుగుచూ ఎముకలను దంతములను విరగగొట్టుచు కరీంద్రుని నీటి బయటకి పోనీక కాళ్ళు పట్టి సరస్సులోనికి లాగుచూ బాధించుచుండెను. ఆ మకరము గజేంద్రునికి కనబడకుండా నీళ్లలో దాగి ఆ ఏనుగు బయటకు వచ్చునప్పుడు దాని కాళ్లకడ్డుపడి కదలనీయక కాళ్లను పట్టుకుని హఠాత్తుగా లోపలికి లాగుచూ బాధించగా కరిరాజు బీతిల్లి చతికిలబడి నడుచుచు ఆఖరి నీళ్ల నుండి తొలగిపోవునప్పుడు ఆ ముసలి గజేంద్రుని కాళ్ల నొడిపి పట్టుకుని బాధించుచుండెను. ఆ విధముగా ఆ ముసలి తక్కిన జలజంతువులన్నీ ఆశ్చర్యపడునట్లు అల్పుని జ్ఞానజ్యోతిని ఆక్రమించు అజ్ఞాన తిమిరముల వలె అంతకంతకు అధికమవుతున్న ఉత్సాహము కలదై ఎక్కువ తెంపు చూపుచుండెను. ఆ మకరము కూడా పట్టు బిగించదలచి తన 2 పాదములు నేల కానించి బిగబట్టి పంచేంద్రియముల గర్వాన్ని అణిచికొని బుద్ధి స్థైర్యంబు గలదై ఏనుగు యొక్క పాదములను అడ్డు లేకుండా పట్టి యోగి పుంగవుడు బ్రహ్మపదం కోసం దుఃఖ విముక్తుడై సమాధియందు తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించియుంచినట్లు నిశ్చలముగా నుండెను. ఇక ఆ గజేంద్రుని దుస్థితి చూసి స్వజాత్యాభిమానము పీడించగా ఇంద్రుని వాహనమైన ఐరావతము మన బంధునకిట్టి దుర్దశ వచ్చినదే అని తల్లడిల్లి ఇంద్రుని దించినైచి ఆకాశము వైపుకు పరుగు తీసెను. ఆదిదేవతలకు సైతం చిక్కకుండెను.
ఒక ప్రాణి అధికమైన అవివేకము చేత సంసారగూపంలో పడి బయటకు రాలేక బుద్ధి నిలకడలేక చింతపడునట్లు గజేంద్రుడు మకరి పట్టు విడిపించుకొనలేక మిక్కిలి దిగులు పడుచుండెను. ఈ విధముగా ఆ గజేంద్రుడు బడలిక నొందక మూర్ఛనొందక విసుగు పుట్టక 1000 సంవత్సరముల కాలము రేయింబవళ్ళు సంధ్యయు నెరుంగక ఎడతెగక ఆ ముసలితో పోరాడెను. అవ్విధంబున గజేంద్రుడు పోరాడి మిక్కిలి అలసిపోయి ఇక దీనితో సాటిగా తను పోరాడలేనని తలచి తన పూర్వజన్మ పుణ్యము పరిపక్వముగుటచే దివ్యజ్ఞానము నొంది దిగులును విడనాడి ఈ విధముగా చింతింపసాగెను. ఓ ఈశ్వరా, దీనిని ఏ విధంగా గెలవగలను? నాకు తోడై యుండుటకు ఎవ్వనిని పిలిచెదను? ఎవరు అడ్డుపడి నన్ను కాపాడెదరు? ఈ ముసలిని ఏ విధంగా ఓడించగలను? నా దిక్కుమాలిన ఆవేదన ఎవరు వింటారు? నన్ను ఏ దైవమైనా రక్షించగలదా? అడవిలో మదించిన ఆడు ఏనుగులతో కలిసి వానిని నా మదజలాలతో తడిపి అద్భుతమైన చందన వృక్షముల నీడలో హాయిగా నిదురించుచూ ఉండలేక ఈ కొలనులో దిగి నా గ్రహచారం కొద్దీ ఈ దురవస్థను పొందాను. ఈ స్థితినెట్లు దాటెదనో తెలియుటలేదు. ఈ జగములావిర్భవించుటకు కారకుడెవరు? సర్వము ఎవనిలో పుట్టి ఉండి చివరకు లీనమై ఈ విశ్వం కనిపించక అదృశ్యమవుతున్నది? అన్నింటికీ మూల కారణమైన ఆ ప్రభువెవ్వడు? ఆది మధ్యాంతరహితుడైన ఆ సర్వేశ్వరుడెవడు? అట్టి ఆత్మయందావిర్భవించిన వాడని ఆర్తుడనై శరణుజొచ్చెదను. సకల లోకములను ఒక పర్యాయము తనలోనికి కొని నశింపచేయుచు ఒకసారి వెలుపలకి రప్పించుచు జీవకోటిని సృజించుచు 2 బాధ్యతలను తన ఇష్టానుసారము నిర్వర్తించుచు సాక్షి అయి గమనించుచు ఆ కళంకుడు జ్ఞానరూపి అయిన ఆ సర్వేశ్వరుని నా మనస్సునందు ధ్యానించెదను. ఈ లోకములు లోకపాలకులు లోకములందు నివసించువారు చనిపోయిన తర్వాత గొప్ప గాఢాంధకారము దాటిన పిదప ఒక్క ఆకారముతో నుండు వాడెవడో ఆ పరంధాముని ధ్యానించెదను. నాటకశాలయందు వేషగాడు పలు వేషములు దాల్చును. అట్లే పలు రూపములతో నెవడు జీవించునో, ఎవడు సకల భూతముల లోపల నుండి నటించుచున్నాడో, ఎవరి మహిమ మునీంద్రులకు గాని దేవతలకు గాని గోచరము కాదో ఆ భగవంతుని నేను ఇప్పుడు తలుచుచున్నాను. సంసార సుఖంబులను త్యజించిన మునులు బ్రహ్మ సాక్షాత్కారము గోరువారై సర్వభూతహితులు సత్పరుషులనై తామెంత సచ్చీలురైయున్నను ఏ భగవంతుడు నెరుంగజాలరో అతనిని నేను స్తోత్రించెదను. అతడు నన్ను కాపాడుగాక. స్వయముగా జన్మము పాపము నామరూపములు గుణక్రియలు లేనివాడును పరాత్పరుడను తేజోరూపుడను రూపరహితుడను సృష్టి స్థితి లయల నిమిత్తమై నామరూప క్రియాది గుణములు కలిగి మాయానూతన వశము నందుంచుకొన్నవాడును అపరిమిత బలము గలవాడును వింతలగు అసమాన చరిత్రములు కలవాడును సాత్వికులైన సంసార విముఖులకు మాత్రమే ప్రత్యక్షమగువాడును అయిన ఆ భగవంతునికి నేను మ్రొక్కెదను. శాంతుడును మోక్షనందమును చక్కగా నెరిగినవాడును మోక్షాధికారియు సర్వాతీతుడును అజ్ఞానులకు భయప్రదుడును ఎరుంగ సాధ్యము కానివాడును త్రిగుణాత్మకుడును సౌమ్యుడును జ్ఞానరూపియు సర్వలోకములకు ఇంద్రియ వ్యాపారములకు సాక్షీభూతుడును ఈశ్వరుడును సర్వశరీరాంతర్యామియును దయాళువును మూలకారణుడును జీవరాశులకు ప్రభువును అందరి ఇంద్రియ వ్యాపారములను నడుపువాడును సర్వ దుఃఖాంతకుడును మాయాతీతుడును మాయకు లోబడినట్లు నటించువాడును జగత్కారణభూతుడును స్వయముగా కారణరహితుడును ఉత్తమోత్తముడును అయిన ఆ భగవంతునికి మ్రొక్కుచున్నాను. సకల వేదాంగములకు నిధి అయిన వాడును మోక్షస్వరూపుడును సజ్జన సేవితుడును త్రిగుణాత్మకునిగా తోచినప్పటికీ లోపలి జ్ఞానదీపములచే వెలుగుచుండువాడును స్వయం ప్రకాశ స్వరూపుడును గుణాతీతుడగుటచే జ్వలించు మనస్సు కలవాడును సకల కర్మానుష్ఠాన పరులచే బొందబడు వాడును దిక్కులేని నాబోటి వారి మొరలాలించి కాపాడువాడును సర్వాంతర్యామి అయి వెలుగువాడును సంసార తాపత్రయమైన బడిన వారికి అగోచరుడను అయిన ఆ భగవంతునికి నమస్కరించుచున్నాను. మరియు ధర్మార్థకామములయందు ఆశ పరిత్యజించిన జ్ఞానులు ఎవ్వని కొల్పుచు తమ
కీప్సితమైన మోక్షమును సాధించుచున్నారో అట్లు తమను భజించిన వారికే భగవంతుడు నాశరహితముగు ఏ మోక్షమునందించుచున్నాడో ముముక్షువులు కోరి ఎవ్వనిచే తమ ఈప్సితములు పొంది ఆనందమును నోలలాడుచున్నారో అట్టి మహేశ్వరుడును త్రికరణములకును అగోచరుడైన వాడును నిశ్చల భక్తి చేత పొందదగిన వాడును సర్వత్రా నిండియున్నవాడును బ్రహ్మస్వరూపుడునను స్థూల సూక్ష్మ రూపములు కలవాడును ఇంద్రియాలకు అగోచరుడను పరాత్పరుడను అయిన భగవంతుని నేను ధ్యానించుచున్నాను. సూర్యుడును అగ్నియును ఒకప్పుడు తమ కాంతులను బయటకు విరజిమ్ముచు ఒకప్పుడు తమ లోని కీడ్చుకొనుచున్నారు. అట్లు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు భూమ్యాది లోకములను బ్రహ్మాది దేవతలను చరాచరములకు సమస్త వస్తుజాలమును సృజించి వానికి నామరూపములు నొసంగి ప్రళయకాలమున తనలోనికి చేర్చుకొనుచున్నాడు. ఎవడు మనోబుద్ధి చిత్తాహంకారములను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తానుగానే అయ్యుండి త్రిగుణంబుల కార్యంబులు చేయుచుండి పిమ్మట తనకే సంబంధము లేని వానిగానే యుండునో త్రిలింగములు తనయై ఎవరున్నాడో సమస్త దేవ మానవ అసుర జంతు పశుపక్ష్యాది రూపములై ఎవడున్నాడో కర్మంబులు గుణంబులు మొదలగు వానిచే కలుగు భేదముల నొందక సత్స్వరూపుడగు ప్రళయంబున అన్నింటినీ తనలోకి చేర్చుకొను పరమాత్మ స్వరూపుండును నిర్గుణ నిర్వికార నిరంజన స్వరూపుడును సర్వస్వరూపుడైన ఆ భగవంతుని తలుచుకుంటున్నాను. జనన మరణములు లేని జగన్నాథుడు నా పాలనున్నవాడో లేడో దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాడంటారే, మరి ఆ పరాత్పరుడు నన్ని ముసలి నుంచి రక్షించడేమి? నాకడ్డము ఎందుకు రాడు? జితేంద్రియములైన జ్ఞానులను తన కడ చేర్చుకొను ఆ భగవంతుడు నా అవస్థను కన్నులారా చూసి కూడా నన్ను పాలించుకున్నాడే. కపట భక్తుల జిత్తులను గమనించి వారికే నాటికి ప్రత్యక్షముగాని భగవంతుడు నా దీనాలాపములు ఆలింపలేదా? ఇదంతా చూస్తుంటే నాకు సందేహం వస్తుంది. ప్రపంచమంతా తన రూపమే అయిన వాడు సృష్టి స్థితి లయలు చేస్తూ సర్వకాల సర్వావస్థల యందు వెలుగుచుండు వాడును తనను కొలిచెడి భక్తులు వేదనతో కాపాడమని ధ్యానించినప్పుడు సత్వరమే వచ్చి కాపాడు ఆ పరమేశ్వరుడు నా మొరలు వినపడడం లేదా? నా అవస్థ చూడడం లేదా? అసలు ఇంత దురవస్థలో నన్ను తలుచుకోలేకపోతున్నాను. నన్ను కాపాడుటకు సత్వరంగా రాడేమి? ఈ విశ్వ సృష్టికర్తను విశ్వానికి బాహ్యముగా నుండు వానిని విశ్వస్వరూపిణి విశ్వమంతటి చేత తెలియదగిన వానిని విశ్వమే తానైన వానిని విశ్వముతో ఏ సంబంధము లేని వానిని శాశ్వతుడైన వానిని పుట్టుకలేని బ్రహ్మ కంటే శ్రేష్ఠుని పరమ పురుషుడైన ఈశ్వరుని నేనిదే సేవించుచున్నాను. ఇకపై గజేంద్రుడు తానెదుటనే ఆ పరాత్పరుడున్నట్లు భావించుచు తన మొరలను నేరుగా ఆ స్వామికే విన్నవించుకుంటున్నాడు. హే జగద్విభో, నాకు ఇంక శక్తి లేదు. ధైర్యం పోయి ప్రాణములు వాటి వాటి స్థానములను విడిచిపెట్టాయి. మూర్ఛ వస్తున్నది. నీరసం కమ్మింది. ఎంతయో శ్రమను పొందుతున్నాను. అన్యమైన గతి నెరుగకున్నాను. ఈశ్వరా, ఈ దీనుని మన్నించు. ఓ వరద, నన్ను రక్షింపుము. నీకే అది సాధ్యము. ఓ దయాసాగరా, నీవు ఆపన్నుల మాటలను వినిదవనియు బోవనసాధ్యమైన తావులకు పోదువనియు శరణాగతులు పిలిస్తే వస్తున్నాను అని పలుకుతావనియు పదే పదే చెప్పుచుండగా వినియున్నాను. అయితే నా మొరలెంతసేపటికి వినకపోవటం చేత నీవు రాకుండుట చేత ఈ మాటలు నిజమా అనిపిస్తున్నది. కమలముల వంటి కన్నులు గల ఓ భక్త కల్పవృక్షమా, మిత్రులు శత్రువులు అను భేద భావం లేని ప్రభు, పండిత ముని జనసేవిత, సుగుణములు గలవారందరిలోకి ఉత్తముడా, స్వచ్ఛమైన ప్రభావం గలవాడా, వేదములచే కొని ఆడబడువాడా, ఓ కల్పవృక్షం వంటి ప్రభు, ఉత్తములైన శరణార్థులను కాపాడి హితముల నొసగువాడా, మునిశ్రేష్ఠుల మనస్సులలో తిష్టవేసుకుని నిలిచి వారికి సద్గతి నందించే శ్రీహరి, రావేమయ్యా. ఓ భూరమణ, నాకు నీవే శరణు. పరమపురుష, నన్ను తలచవెందులకు, కాపాడుటకేల రావు. ఆ గజేంద్రుడట్లు చాలాసేపు చింతించి అనాథరక్షకుడైన ఆ పరమాత్మ తన నేల
రక్షించడని ఆకాశము వైపు తన మోము త్రిప్పి తన తొండము నెత్తి ఆ పరమపురుషునికి నమస్కరించుచు, ఒకవేళ ఆయన తనకు ప్రత్యుత్తరం వీడుచున్నాడేమోనని తన చెవులను రిక్కరించి వినుచు తన ఆవేదన వ్యక్తం చేసెను. ఆ గజేంద్రుడు విశ్వవ్యాప్తుడైన పరమాత్ముని వేడుచున్నాడు కదా, మనకేమి లెమ్మని బ్రహ్మాది దేవతలు వానిని వినియు మిన్నకుండిరి. ఇక ఆ మహావిష్ణువు విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు, విశ్వమయుడు అగుట చేసి సర్వోత్కృష్టుడైనందున ఆఖరిని రక్షించు బాధ్యత తనదేనని ఆ గజేంద్రుడు కాపాడని నిశ్చయించిన వాడాయను. వైకుంఠపురములో నగరియందు ముఖ్యమైన ఒక గొప్ప భవంతి ఉన్నది. దాని దగ్గరలో కల్పవృక్షం ఉంది. దాని దగ్గర చక్కటి తోట ఉంది. అక్కడ తీయటి అమృతం వంటి నీరు గల సరస్సు ఉంది. దాని ఒడ్డున దివ్యమైన చంద్రకాంతమణులతో నగీషీలు చెక్కబడిన కలువపూల పాన్పు ఉంది. అందులో లక్ష్మీదేవితో విహరించు శ్రీహరి శరణువేడుచు దీనుడై ఆర్తనాదం చేస్తున్న గజేంద్రుని మొర ఆలకించి వానిని కాపాడదలచి మనసంతా కరుణతో నిండిపోగా సిద్ధమయ్యెను. ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తనెక్కడికి పోతున్నది చెప్పుటలేదు. శంఖచక్రాయుధములు చేత పట్టుకొని ఏ పరివారమును తన వెంట కొనిపోడు. తన వెంట వచ్చు గరుత్మంతుని ఆదరించడు. తన తల వెంట్రుకలు చెదిరిపోగా వాటిని చక్కబెట్టుకోడు. చిన్న వాగ్వాదం వచ్చి లక్ష్మీదేవి పైట చెంగు లాగినవాడు అది తన చేతితో పట్టుకుని వదలకుండానే ఆ గజేంద్రుని రక్షించుటకు సిద్ధపడెను. ఈ విధంగా భక్తజనులను ఆదుకొనుటయే దీక్షగా గల శ్రీమన్నారాయణుడు సర్వప్రాణులను రక్షించుటయే వ్రతముగా గలవాడగుటచే ప్రాణకోటి హృదయ కమల నివాసీయగుటచే ఆ కరిరాజు దీనాలాపన ఆలకించిన వాడై లక్ష్మీదేవితో సరస సంభాషణకును స్వస్తి చెప్పి గజేంద్రుని కాపాడుటకు మనస్సున నిశ్చయించుకుని గరుత్మంతుని కోసం నిరీక్షించే పాటి సమయం కూడా వృధా చేయక ఆకాశమునకు ఎగిరెను. అప్పుడు శంఖచక్రాది ఆయుధములకు గరుత్మంతునికి చివరికి శ్రీదేవికి కూడా ఏం చేయాలో తోచక వినువీధిలో శ్రీహరిని అనుసరిస్తూ వారు కూడా ఎగురుతూ అనుసరించారు. ఆ దృశ్యం వినువీధిలో మున్నెన్నడూ చూడని అపురూప దృశ్యం. శ్రీహరి వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర పరివారం, వారి వెంట గరుత్మంతుడు, అతని వెంట శంఖచక్ర గద ధనస్సులు, వాటి వెంట నారదముని, ఆయన వెంట విశ్వక్సేనుడు, వైకుంఠపురంలోని పిల్ల పాప గో గణాలు కూడా ఆ దేవుని అనుసరిస్తూ వచ్చాయి. 14 బోనాలలో ఎవరూ మునుపు ఈ దృశ్యం చూడలేదు. ఆ లక్ష్మీదేవి ముఖకమలము నుండి స్రవించు పూతేనెను త్రాగుటకై తుమ్మెదలు మోముపై వ్రాలగా తన పైట కొంగు విడిచి పెట్టక శ్రీహరి మరపుచే గుంజుతూ పోవుచుండగా అతనిని వెంబడించి పోవుచు శ్రీదేవి ఇట్లు తలచెను. శ్రీమన్నారాయణుడు ఎక్కడికి పోవుచున్నాడో చెప్పడు. దిక్కునెరగని ఏ స్త్రీలు నాదా మమ్ము రక్షించు అను పిలిచిన వారి మాటలు విన్ననేమో. సోమకుడు వంటి రాక్షసుడెవరన్నా మరలా వేదాపరహరణం చేయుచున్నాడేమో. అసురులు మరలా అమరావతిని ముట్టడించి ఇంద్రుణ్ణి తిరిగి పదవీచ్యుతిని గావించేయరేమో. దుర్జనులు భక్తులను బాధించుచు ఏడిరా మీ విష్ణువును చూపించు అని వేధిస్తున్నారేమో అని తర్జన భర్జనలు సలుపుచు తన భర్త ఏల పోవుచున్నాడో ఎక్కడికి పోవుచున్నాడో తెలియకపోవుట చేత ఆ వివరము తెలుసుకొనుటకు స్థానభ్రంశము నొందిన తన పై ఎదను కూడా సరిచేసుకునుట మరచిపోయెను. వీడిపోయిన కొప్పును సరిదిద్దదాయను. బదులుగా నుండి జారుచున్న మొలనూలును బిగించుకొనదాయను. కోటి చంద్రకాంతులీను ముఖమున నొసటి బొట్టు చెదిరిపోయి పైట చెంగు గుంజుకుని పోతున్న ప్రాణనాథుని నిలువరించలేక స్తనభారంచే వంగిన నడుముగలదయ్యుండెను. వేగముగా పోవుచున్న పతిని అడుగుదునా అని ఆమె తడబడెను. ఆ శ్రీదేవి యొక్క జడ ముడి ఊడిపోయింది. అతడు నడుస్తున్న తన అడుగులను ఆపడు. పోని తనెక్కడికి పోతున్నది చెప్పడు. సుడిగాలిలో విడిపోయి తన భార్య జంటను ఆ శ్రీహరి విడిచిపెట్టాడు. తన పయ్యదను వీడక వేగముగా పోవుచున్న పతిననుసరించు లక్ష్మీదేవి కారు మేఘము వెంబడి ఆకాశవీధిలో పరుగులెత్తెడి మెరుపుతీగవలే తోచినది. ఆమె యొక్క ముంగురులను చూసి తుమ్మెదలు ఆ దేవి మోము నిండా మూగినవి. ఎటులనో వానిని వదిలించుకుంటే ఆమె పెదవులని దొండపండ్లని భ్రమపడి చిలుకలు వాటిని తినుటకు యత్నించవి. వాటిని
ఎట్లో వదిలించుకుంటే మందాకినీ నదీయందుండు గండు మీనములు ఆ రమాదేవి నేత్రములను చెలించు చేప పిల్లలని తలంచి వానిని కబలించుటకు యత్నించినవి. వాటిని ఏదో విధంగా తరిమివేస్తే ఆమె శరీరమును లతయని భ్రమించి దానితో పోటీ పడుచు మెరుపులు ఆకాశమునందు వరుసలు తీరినవి. ఆ మెరుపులను గెలుచుట్టుకై చక్రవాకము లేతెంచి ఆ దేవి కుచములను తమ వంటి పిట్టలుగా భావించి తమ పరాక్రమను వాటిపై చూపించుటకు యత్నించసాగినవి. ఆ ఆకాశ మార్గంలో శ్రీ మహావిష్ణువు పరిగెడుతున్నాడు. రాక్షసుల ప్రాణములను కడతేర్చువాడును, దయాసాగరుడను, యోగీంద్రుల హృదయమందు స్థిరముగా నివసించువాడును, తన భక్తులకు కూడా మహిమలు గల్పించువాడును, తన ఆశ్రితుల తప్పిదములను మన్నించువాడును, సర్వకాలములయందును నూతన వధువు వలె అలంకరించుకొనువాడును అయిన ఆ విష్ణుమూర్తి ఆకాశ మార్గమున ఆ కరిని బ్రోచుటకు అరుదించుచుండెను. ఈ విధముగా పోవుచున్న విష్ణువుని చూసి ఆకాశ మార్గమున వేల్పులందరూ మోకగా గుమ్ముకూడి, అదిగో విష్ణువు వచ్చుచున్నాడు, అదిగో లక్ష్మీదేవి అతన్ని వెంబడి వచ్చుచున్నది, అదిగో పాంచజన్యం యొక్క గంభీరమైన ధ్వని ఎంత గొప్పగా వినపడుచున్నది, అదిగో సుదర్శన చక్రం ఎంత అద్భుతంగా కనబడుచున్నది, అదిగో వాటి వెంట అతివేగముగా అరుదించుచున్న గరుత్మంతుడు అని చెప్పుకొనుచు ఆ గజేంద్రుని కాపాడుటకు పోవుచున్న ఆ చక్రి అయిన ఆ విష్ణువునకు ఓం నమో నారాయణాయ అని కీర్తించుచున్నారు. అట్లు దేవతలు కీర్తించుచున్న వారై ఉండగా గజరాజుని రక్షించుటయే తన పని అని పరుగిడుచున్న విష్ణువు వేల్పుల నమస్కారములు సైతము స్వీకరింపక మనోవేగమునకు సాటియగు వేగము కలవాడై చాలా దూరము పోయి కొంత దవ్వున సింసుమార చక్రమును తలపించు ఒక కొలనును గాంచెను. ఆ కొలను కుబేరుని కోసగారమును తలపింపచేయుచున్నది. దాని వలె స్వచ్ఛ వరకచ్చపములతో భాగ్యవంతుని కోసాగార భాగ్యదేయము వలె పరాగజీవనంబై ఉన్నది. ఆ కొలను వైకుంఠ పట్టణం వలె ఉన్నది. పరస్పరము వైరిభావము గల కరి మకరములు సంఘర్షణ జరుపుచు కరి దైవ ప్రార్థనయందు ముసలి శత్రు నిర్మూలన వ్యూహమందు సతమతమగుచున్నారు. మకరి వలె నుండు వారికి నశించుట తిరుగులేని విధి. ఇట్టి ఆ తామర కొలనును విష్ణుమూర్తి తిలకించెను. బాధ చెందు వారి కష్టములను చూసి ఓర్వలేని దయాళువైన నారాయణుడు ఆ మకరమును ఖండింపదలంచి వేగముగా పోవున్నదియు భూమండలమునంతయు కదిలించగలిగినదియు సూర్యుని కంటే ఎక్కువ కాంతి కలిగిన మినుగురలను రాల్చునదియు 14 భువనములలో గల బ్రహ్మాండమునందు అడ్డము లేక వ్యాపించునట్టిదయు వేల్పులనందరినీ వారి శత్రువుల నుండి రక్షించునదియునైనను తన సుదర్శన చక్రాయుధమును పంపెను. ఆ సుదర్శన చక్రం ఆ తామర కొలనులో నళినీకాంతతో కూడి కౌగలించి జలక్రీడలాడుచు యథేచ్ఛగా ఆ పూబాలకు ప్రీతి సలుపుటకేతించిన వేడి వెలుగుల సూర్యుడును పురుషుడా అన్నట్లున్నది. ఆ సుదర్శన చక్రము గుబిళ్ళున ధ్వనితో ఆ కొలనంతయు కృంగిపోవునట్లు లోపలికి ప్రవేశించి క్రూరమైన ఆ మగ మొసలియున్న చోటికి పోయి మనోవేగమును పోలు వేగము కలదై ఆ సుదర్శన చక్రము అతి భయంకరముగా బంగారు కాంతులు ప్రదర్శిస్తూ భీతి చేత మనస్సులో అనేక విధముల ప్రార్థించుచున్న గజేంద్రుని నిలిపి రక్షించగా కామక్రోధములతో నిండినదై మంచి యత్నము ఆ చక్రము చేయగా రక్తములు చిందెను. ఆ విష్ణువు ఆ దుర్మార్గం పొందిన మొసలి శిరస్సును ఖండించెను. ఈ విధంగా ఒక్క వేటున ఆ సుదర్శన చక్రం ఆ మకరి యొక్క శిరచ్ఛేదనము గావించెను. ఆ వెంటనే ఒక మకరము రాశి చక్రమును చేరెను. ఆ కొలను యందు సంచరించు తక్కిన మకరములు ఆదికూర్మము యొక్క మరుగున జొచ్చెను, అనగా విష్ణువునే శరణు వేడనని భావము. రాహువుచే మృంగబడి విడిచిపెట్టబడిన చంద్రుని వలె సంసారమున చిక్కి అల్లాడి విముక్తుడైన విరాగి వలె ఆ గజేంద్రుడు మొసలి బారి నుండి తప్పించుకుని కాళ్ళు విదిలించి దిగ్గజేంద్రముల రాణులైన ఆశ కరిని మొదలైన వారు తమ తొండములతో జిమ్మిన చల్లని జలములయందు సేద తీరి మిక్కిలి అందముతో ప్రకాశించెను. అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరమున బుట్టినదియు తన గొప్ప ధ్వనిచే భూతములన్నింటినీ కదిలించునదియును తెల్లనైన తన తేజస్సుతో ఇంద్రాదులను సైతము భయపెట్టగలదనియు
భక్తుల ఆపదలు బాపునట్టిదియు శత్రుసేనలను దిక్కులందు తరిమి కొట్టగలిదియు అయిన తన పాంచజన్య శంఖమును పూరించెను. శ్రీ మహావిష్ణువు శంఖము పూరించినప్పుడు దేవదుందుంబులు మ్రోగెను. మంద మారుతము తామరపూల వాసనతో మిళితమై వీచెను. ముసురు పట్టి పుష్పవర్షము కురిసెను. వేడుకతో అప్సరసలు నృత్యములను సలిపిరి. అన్ని వైపులా జయ జయ ధ్వానములు మారుమ్రోగెను. సముద్రుడనెడి పురుషుడు తన అలలు అనెడి చేతులతో ఆకాశగంగ అనెడి లలనారత్నము యొక్క ముఖమును ముద్దాడనాశించుచున్నాడా అన్నట్లు సముద్రుడు మిన్ను ముట్టు అలలను పైకి విస్తరింపచేసెను. ఓ పరీక్షిన్ మహారాజా, విష్ణువు తన పొడవైన చేతితో నా కరిరాజును మడుగు నుండి మెల్లగా బయటకు తీసి దాని మదజల మరకలను శుభ్రపడునట్లు తుడిచి వీపున మెల్లగా చరచి దాని భయమును తొలగించెను. అట్లు విష్ణువు గజేంద్రుని భయమును నిర్మూలించగానే ఆ కరిరాజు దేహము యొక్క బడలిక విడిచినట్టి ఆడ ఏనుగులతో చేరి ఎక్కువ మక్కువతో శ్రోతల వీణులకు విందుగా గీంకారము చేసెను. గజేంద్రుడు ఆ విధంగా శ్రీహరి దయచే బ్రతికి వచ్చుట చూసి ఆడ ఏనుగులన్నీయూ మహానురాగముతో కలవై దానిని చుట్టుకొని తమ తొండములను వనవైచుకొనివి. ఓ పరీక్షిన్ మహారాజా, తొల్లిదేవల మహర్షి శాపముచే మొసలి రూపంబు నొందిన హూ అని పిలవబడు గంధర్వుడు నేడు విష్ణు చక్రంబుచే సంహరించబడి శాప విముక్తుడై పూర్వరూపము దాల్చి నాసరహితుడగు నారాయణుని అధికమైన భక్తితో మృక్కి పట్టుదలతో విష్ణుని బాగుగా కీర్తించి భగవన్నామ సంకీర్తనము చేయుచు తన పాపంబులనెల్లా ప్రక్షాళనము గావించుకుని తన గంధర్వ రూపమును తిరిగి పొందుటచే గంధర్వలోకము చేరను. అప్పుడు ఆ గజేంద్రుని శ్రీహరి తన చేతితో తాకి తడువుచు ఆ కరి అవిద్య నశించి విష్ణురూపి అయి వెలుగొందుచుండెను. ఆ విధంగా కరిమోక్షముందెను. ఓ పరీక్షిన్ మహారాజా, మకరముతో బోరు సలిపి పలు ఇక్కట్లు పాలైన గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపెదను వినుము. అతను గత జన్మంబున ఇంద్రద్యుమ్నుడను రాజు, గొప్ప విష్ణు భక్తుడు. అతడొక్క కొండ కొనపై కూర్చుండి మౌనవ్రతుండై సర్వేశ్వరుడగు నారాయణమూర్తి ధ్యానములో అతని పూజయందు నిమగ్నుడై ఉన్నాడు. మౌనవ్రతుడై నిశ్చల చిత్తుడైయున్న ఆ ఇంద్రద్యుమ్నుని చూసి అగస్త్య మహాముని అతని సమీపంబునకొచ్చి తనను చూసి కూడా వందనపూర్వకముగా నిలవలేదని చెప్పి అతనిపై ఆగ్రహించి మునులకు అతిథి సత్కారముగాని చేయలేదని ప్రవర్తించిన నీవు అడవిలో ఏనుగై బలగర్వముతో అజ్ఞానివై జీవింపుము అని శపించెను. స్వతహా బుద్ధిమంతుడైనప్పటికీ అగస్త్యుని వంటి బ్రాహ్మణుని అవమానించిన ఫలితంగా అడవి మృగమైన కరి జన్మ నొందెను. ఓ రాజా, తపస్సే జీవనంగా జీవించే బ్రాహ్మణులను ఏనాడు అవమానపరచరాదు. అట్లు చేసిన ఫలితములు ప్రమాదకరముగా నుండునని గ్రహింపుము. అతని విష్ణుభక్తి విశేషముచే ఏనుగులకు రాజై గొప్ప బలవంతుడాయను. ఆ రాజపరివారం కూడా ఏనుగు జన్మలనే పొందిరి. ఈ విధంగా కరిజన్మమున కూడా విష్ణుధ్యానము మానక ఆయన కటాక్షము చేత శాశ్వత మోక్షం ప్రాప్తి నొందెను. నేల విడిచి కత్తి సాము చేయుట ఎంత ప్రమాదమో నరులకు తమ కర్తవ్యం వదిలి అన్యధర్మములనాశ్రయించుటయు అంత అపాయకరమే. ఇహపరములను రెంటినీ తలచుచు సమముగా వర్తించవలెను. అదియే భగవంతుని సంతోషపెట్టును. ఒక చిన్న తప్పిదము వల్ల ఇంద్రద్యుమ్నుడంతటి ఉత్తముడు మృగజన్మము నెత్తినను ఆ పరమాత్మ కృప అతని వెంట సదా నీడలా ఉన్నది. కనుకనే భగవంతుని ప్రార్థించగలిగి ముక్తుడైనాడు. ఇంద్రద్యుమ్నునిగా సాధించలేనిది కరీంద్రునిగా సాధించగలిగాడు. కర్మఫలం క్షీణించవలనంటే విష్ణుభక్తి చాలా అవసరము. గర్వము మొదలైన చెడు గుణములను తొలగించి ఆ భక్తి సన్మార్గంలో నడుపుతుంది. చిన్న విత్తనంగా నాటబడిన విష్ణుప్రియత్వం భక్తి అనే గొప్ప వటవృక్షమై కాపాడుతుంది. భగవద్భక్తి లేని అల్పబుద్ధులకు ఏనుగులు, గుర్రములు, ధనములు వంటి భోగములు నశించిపోవును. తన సతీసుతులు చెడి పాడైపోయెదరు. సుగుణవంతులైన వారికి పై చెప్పిన భోగములన్నీ జీవితకాలమున కలుగుటయేగాక చెడని వస్తువైన విష్ణుభక్తి కలిగి అధికమై ముక్తి నొసంగును. అప్పుడు జగన్నాయకుడైన ఆ శ్రీ మహావిష్ణువు శాప విమోచన వృత్తాంతమంతయు పద్మముఖి అయిన లక్ష్మీదేవి కిరింగించి ఆమెతో,
ఇట్లనెను, ఓ పద్మముఖి, నీవు నా వెంబడి వచ్చినప్పుడు నీ పైట కూడా నా చేత పట్టుకుని వదలకుండా ఈడ్చుకుని పోవుచున్న నన్ను చూసి ఏమనుకుంటివి దేవి అని అడిగెను. ఓ దేవి, నన్ను మరచిన వారిని నేను మరువను, నన్ను మరువని వారిని నేను మరువను. కపటము లేక నన్నే పరమగతి ఎంచిన వారి దుఃఖములను తొలగించి రక్షించుదను. అట్లు విష్ణుమూర్తి పలికిన పలుకులు నాలకించి కమల నివాసి అయిన లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇట్లనెను, సకల లోకనాయకుడైన ఓ ప్రాణేశ్వర, తమరి దివ్య పాదార విందములను నామనంబున నిలుపుకొని ధ్యానించుట కంటే నాకు వేరే పని ఏముండును? కావున అసంకల్పితముగా మిమ్మల్ని అనుసరించి తిని, కానీ వేరేమీ లేదు. స్వామి, దుఃఖితుల ఆర్తిని తీర్చుటకు వారికి లోబడి వారి మొరలను విని వారి ఆపదలను తొలగించు వారిని కాపాడి వారిచే కీర్తించబడెదవు. నీకు తప్ప అన్యులకు దీనులను కాపాడుట సాధ్యము కాదు. ఆ లక్ష్మీదేవి ముందు చెప్పిన మాటలే గాక ఇంకనూ ఎన్నియో తగు మాటలు మాట్లాడి ప్రేమ తొణికిసలాడు చూపులతో పతిని వీక్షించగా ఆమెను కౌగలించి శ్రీహరి నారద విశ్వక్సేన సహితమౌ పరివారము వెంట రాగా సతితో గరుత్మంతు నదిరోహించి వైకుంఠమునకేగెను. ఈ ప్రకారంబు గజేంద్రుని వృత్తాంతము నెరింగించి ఇంకను ఇట్లనెను, ఓ పరీక్షిన్ మహారాజా, నీకు నేను వినిపించిన శ్రీకృష్ణుని మహిమను తెలిపెడి గజేంద్ర మోక్షము కథ వినువారికి ఎక్కువ కీర్తి కలుగును. ఈ గజేంద్ర మోక్షము పాపంబులన్నింటినీ పోగొట్టి మేలు చేయును. ఈ కథను విన్నవారికి స్వప్నములు రావు, దిగులు ఆరాటములు నశించును. ప్రతిదినము వేకుజామున మేలుకుని పరిశుద్ధ మనస్కులై దీనిని పఠించిన విప్రులకు పండితులకు సకల ఐశ్వర్యములు కలుగును, సకల వ్యాధులను నెమ్మలించును, సకల సౌఖ్యములు కలుగును, మేలు పొందును. ఇక తనువు చాలించిన పిదప మోక్షసిద్ధి తథ్యము, సకలానందములు కలుగును అని శ్రీ మహావిష్ణువు సంతోషపూర్వకంగా చెప్పెను. గజేంద్రుని పోలిన నా భక్తులకు 4 విధములైన మోక్షములు నిచ్చెదను. ఆ పైన హృషీకేశుడైన శ్రీహరి గజేంద్రునికి మోక్షము ఇప్పించిన ఈ కొలను అనిన నాకెంతో ప్రీతి. త్రిమూర్తులమైన బ్రహ్మ శంకరుడు నేనును విహరించెదము అని చెప్పి పక్షిరేడు గరుత్మంతునిపై శ్రీలక్ష్మితో నారాయణుడు వైకుంఠము చేరను అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి ఇట్లనియే. ఈ గజేంద్ర మోక్షమును శ్రద్ధగా పఠించిన వినిన ఇహలోకంబున శ్రీహరి గజ తురగ రథములు మొదలైన వాహన సౌఖ్యము కలుగజేయును. అంత్యకాలమున నారాయణుని నామము పలుకు శక్తి నొసంగును. ఇది మహాకవి బమ్మెర పోతనామాత్యునిచే రచించబడిన శ్రీమద్ భాగవతంలోని 9వ స్కందమున నున్న గజేంద్ర మోక్షము ఉపాఖ్యానముననుసరించి సరళ తెలుగులో వచనములో కీర్తిశేషులు అలమరవాది రామకృష్ణయ్య సుబ్బమ్మగార్ల పుత్రుడైన సుబ్రహ్మణ్య దీక్షితులచే శ్రీమన్నారాయణుని కృపా భాగ్య ప్రాప్తిచే వ్రాయబడిన కృతి. లోకములన్నింటికీ శుభములు కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ నమః.